మాజీ సీఎం కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాసేపట్లో కేంద్ర జలశక్తి మంత్రితో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. బనకచెర్లపై తెలంగాణ సీఎం అనుకూలంగా ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యక్ష కార్యాచరణపై ఫోకస్ పెట్టనుంది. అందుకే కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాసేపట్లో కేంద్ర జలశక్తి మంత్రితో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. బనకచెర్లపై తెలంగాణ సీఎం అనుకూలంగా ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యక్ష కార్యాచరణపై ఫోకస్ పెట్టనుంది. అందుకే కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జానుతున్నారు. చందు, ఏంటి బనకచెర్ల ఇష్యూకి సంబంధించి ఎదురు భేటీ కొనసాగుతుంది అనుకోవాలా? వేరే ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా? సతీష్, గంట సేపటి క్రితం నుంచి కూడా నందినగర్లోని కేసీఆర్ నివాసంలో కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు సమావేశమయ్యారు. ప్రధానంగా మరి కాసేపట్లో ఢిల్లీలో జలశక్తి ఏదైతే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా బనకచెర్ల అంశమే ఎజెండాగా ఉండబోతుందని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే బనకచెర్లకు సంబంధించిన అంశంపై ఎజెండా నుంచి తొలగించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కూడా లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎజెండాలో బనకచెర్ల అంశం ఉంటుందా లేదా అనే ఒక ఆసక్తి అయితే నెలకొంది. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే మిగులు జలాలు ఏదైతే ఉన్నాయో మిగులు జలాలను మాత్రమే తాము వాడుకుంటున్నాం, దాంతో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నాం అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకవైపు చెప్తూ ఉన్నారు. ఆయన తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం లేదు దీనివల్ల అంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా బనకచెర్ల ప్రాజెక్టుపై మాత్రం చాలా సీరియస్గానే పరిగణించింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలనే తాము కాపాడదాం, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో మాట్లాడిన నేపథ్యంలో ఆయన కూడా దీనిపై గట్టిగానే నిలబడినట్టుగా గుర్తిస్తుంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా గతంలో ఆయన ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా నీటిని ఏ రకంగా తీసుకెళ్తున్నారు, ముఖ్యంగా 200 టీఎంసీల నీటిని తీసుకెళ్తున్నారు. దీనివల్ల తెలంగాణకు చాలా తీవ్ర నష్టం చేకూరుతుంది. తర్వాత దశలో మరో 200 అంటే దాదాపు 400 టీఎంసీల నీటిని తరలించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ కూడా హరీష్ రావు ఆరోపించిన క్రమంలో కేసీఆర్తో ఇదే అంశంపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి తన వాదనను ఏ రకంగా వ్యక్తపరుస్తారు, ఈ విషయంలో ఆయన ఏదైతే తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటారా లేకపోతే వ్యతిరేకంగా ఉంటారా అనే దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రత్యక్ష కార్యాచరణ కూడా తీసుకోవాలని చూస్తున్న క్రమంలో ఇరువురి భేటీ మాత్రం చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే గత కొద్ది రోజులుగా వాటర్ వార్ అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా బనకచెర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా అటు కేటీఆర్ కావచ్చు కావచ్చు, అటువైపు జాగృతి దేశాలు ఎమ్మెల్సీ కవిత కావచ్చు మొత్తంగా దాడి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు గురుదర్శనగా బనకచెర్ల ప్రాజెక్టుకు అంటే ఏదైతే తెలంగాణ కృష్ణా జలాలన్నింటి కూడా ఏపీకి తరలించి కుట్రకు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నాడు అంటూ కూడా ఒకవైపు విమర్శలు అయితే పెద్ద ఎత్తున చేస్తున్న క్రమంలో అసలు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పర్యావరణ అనుమతులు అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే ఆపింది. ఈ క్రమంలోనే ఈరోజు ఎజెండాలో మొదటగా బనకచెర్ల ప్రాజెక్టును చేర్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం బనకచెర్ల ప్రాజెక్టు ఎజెండాలో ఉంటే తాము వచ్చేది లేదు అంటూ కూడా చెప్పిన క్రమంలో లేఖ అయితే రాసింది అది తొలగించాలని. కానీ మరి ఈ సమావేశంలో ఆ అంశం దాన్ని బట్టి ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ క్రమంలో గత 2 రోజులుగా కూడా కేసీఆర్తో అటు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ వరుసగా సమావేశాలు ముఖ్యంగా నీళ్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే మాత్రం ఒక పోరాటానికి అయితే దిగాలన్నటువంటి ఒక ఆలోచనలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు నీళ్లు, నిధులు, నియామకాలు దీంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి మళ్ళీ తెలంగాణ నీటి వాటాలకు సంబంధించి ఏదైనా తేడా జరిగితే మాత్రం తాము సహించేయలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొస్తున్న క్రమంలో దీనిపైన ప్రత్యక్షంగా ఒక పోరాటం కంటే దిగాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ క్రమంలోనే హరీష్ రావు కేసీఆర్ భేటీ అయితే కొనసాగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.